హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజైతే డే 35. సో ఈరోజు నేను ప్రాఫిట్నే బుక్ చేసుకున్నాను. దేంట్లో ఎంట్రీ తీసుకున్నాను, ఎగ్జిట్ అన్నీ కూడా మనం డిస్కషన్ చేసుకుందాం. దీనికన్నా ముందు మనం ఫస్ట్ నిఫ్టీ 50లో చార్ట్ని ప్రతిరోజు అబ్జర్వేషన్ చేస్తాం కదా. సో ఈరోజు కూడా ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ని చూద్దాము. మీరు చూస్తే ఈరోజు ఎంత రేంజ్ బౌండ్గా ఉందో చూడండి. ఏదైతే సిపిఆర్ ఉందో సిపిఆర్ని క్రాస్ కాలేదు. సో నాకు తెలిసి సిపిఆర్ డౌన్ ఏమైనా బ్రేక్ అయితే ఎస్టర్డేస్ లో అనేది టార్గెట్ అయితే అవుతుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో 24,639 లెవెల్ అనేది క్రూషియల్ అండ్ అబౌవ్ చూస్తే 24,760 అనేది అబౌవ్ అనేది క్రూషియల్ లెవెల్. సో ఈ రెండు ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ ఎటు అయ్యే వరకు వెయిట్ అయితే చేయాలి. సో నేను తీసుకున్న స్టాక్స్ గురించి ఈరోజు అయితే చూసేద్దాం. అన్ని స్టాక్స్ కూడా ఈరోజు మిక్స్డ్గా ఉన్నాయి. సో ఫస్ట్ నేను హాల్ స్టాక్ అబ్జర్వేషన్ చేశాను. హాల్ స్టాక్ను ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను అంటే ఎప్పుడైతే మనకి R1 బ్రేక్ అయిపోయిందో ఆ నెక్స్ట్ క్యాండిల్లోనే ఎంట్రీ అనేది తీసుకున్నాను. 10-15 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా ఒక 2 క్యాండిల్స్ తర్వాత 11కి నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత అంతా కూడా ఇంకా రేంజ్ బౌండ్లోనే ఉండిపోయింది. బికాస్ 4,750 లెవెల్ అనేది 2-3 టైమ్స్ అక్కడి వరకు టచ్ అయ్యి రివర్సల్ కూడా వచ్చింది. సో నా స్టాప్ లాస్కి దగ్గరగా వెళ్ళి టార్గెట్ అనేది ఇచ్చేసింది. 1,300 రూపీస్ ప్రాఫిట్ని బుక్ చేసుకున్నాను. తర్వాత JSW స్టీల్ స్టాక్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా సెకండ్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎప్పుడైతే R1 క్రాస్ అయిందో సేమ్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 10 o'clock క్యాండిల్లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఓన్లీ 1 పాయింట్ మాత్రమే JSW స్టీల్లో నేను బుక్ చేసుకున్నాను. బికాస్ ఈ 1 పాయింట్ మూవ్కే చాలా టైం అయితే పడుతుంది మనకి. సో 670 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. తర్వాత మారుతిలో కూడా ఎంట్రీ అనేది తీసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు, నేను ఒక రేంజ్ని అయితే డ్రా చేసుకున్నాను. ఎందుకంటే క్యాండిల్స్ అనేవి నాన్ స్టాప్ కన్సాలిడేషన్ అయితే వస్తున్నాయి. ఎప్పుడైతే బ్రేక్ అయితే డౌన్వర్డ్ బ్రేక్ అయితే డౌన్వర్డ్ ఎంట్రీ, అప్వర్డ్ బ్రేక్ అయితే అప్వర్డ్ ఎంట్రీ తీసుకుందాం అనుకొని అలానే వెయిట్ చేశాను. ఎప్పుడైతే ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ అయిందో అప్వర్డ్, ఆ ఇమీడియట్ క్యాండిల్లోనే ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ క్యాండిల్లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. యాక్చువల్గా నా టార్గెట్ హిట్ అయ్యి కూడా 20 పాయింట్స్ మూవ్ అనేది అబవ్ వచ్చింది. బట్ నేను రీఎంట్రీ తీసుకోలేదు. అండ్ ఈరోజు స్టాక్స్ భారత్ ఫోక్ స్టాక్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి. చూస్తే హాల్ భారత్ ఫోక్ స్టాక్ కూడా మీరు చూడండి ఎంత ర్యాలీ చేసిందో. నిజంగా ఈ స్టాక్ అనేది ఎక్కువగా ర్యాలీ అయితే చేయదు, బట్ నవేడేస్ ర్యాలీ చేస్తుంది. బికాస్ ఆఫ్ నేను డిస్కషన్ కూడా మీకు ఇంతకు ముందే చేశాను. ఇవి షిప్పింగ్ స్టాక్స్, ఇవన్నీ కూడా డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ అయితే చేస్తున్నాయి. సో భారతీయ ఎయిర్టెల్ రిజల్ట్స్ కూడా మంచిగా పోస్ట్ చేసింది, బట్ మొమెంటం అయితే లేదు స్టాక్లో. అల్ట్రాసెమ్కో కూడా మార్నింగ్ మంచి మూవ్ అయితే వచ్చేసింది. దివి స్లాబ్ అయితే ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. సో ఈరోజు వచ్చేసి నా ప్రాఫిట్ 2,625 రూపీస్ ప్రాఫిట్ అనేది ఈరోజు నేను బుక్ చేసుకున్నాను. సో 3 కూడా నాకు టార్గెట్ అయితే ఇచ్చాయి ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.